బండి భగీరథ్. ఈ పెద్ద మనిషి ఏడున్నాడో ఎవరికి తెలియట్లేదంట. పోలీసు వాళ్ళు కోర్టు నోటీసులు పెట్టారంట. సో ఆయన కోసం ఏదో జరుగుతుంది మొత్తానికి, అంటే మొత్తానికి ఏం జరగట్లేదు అని అనడానికి, అంటే ఆ ప్రెషర్ మీద ఏదో చేయడానికి ట్రై చేస్తారు పోలీసులు. వాళ్ళ మీద ప్రెషర్ ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కనుక్కోండి. ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నాతో ఉన్నాడు, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అంటున్నాడు అని చెప్పి ఆయన నాతో 1 వీకే పరిచయం, 1 మంత్ 2 మంత్సే పరిచయం అని చెప్పినా సరే పోలీసులు కేసు పెట్టి రిమాండ్ పంపిస్తాను. కోర్టులు కూడా 40 డేస్ 50 డేస్ వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండేలా చేస్తారు. ఏది 1 మంత్ 2 మంత్ పరిచయం మేజర్లో అయ్యండి నన్ను పెళ్లి చేసుకోవట్లేదని చెప్తేనే. ఇక్కడ అమ్మాయి మైనర్, పోక్సో తెచ్చిందే ఒక పర్పస్ కోసం కదా, అయినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. మరి ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా? ఇది ఇంత ప్రాబ్లమాటిక్గా నడుస్తా అంటే, ఈమె పేరు జర్నలిస్ట్ లక్ష్మి అంట. ఆమె వచ్చింది, ఆమె ఇంతకుముందు మహాన్యూస్లో పనిచేసింది. మహాన్యూసోడు ఈమె ఇద్దరు కలిసి ఆ అమ్మాయి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఆమె బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, ఇలాంటి పెద్ద పెద్ద బడాబాబులు ఎంతమంది కాంటాక్ట్లో ఉన్నారు ఆమెకి అని. ఆమె పేరు చెప్పకూడదు కాబట్టి మేము చెప్పట్లేదు, ఆమె సర్టిఫికేట్స్ మా దగ్గరికి వచ్చినాయి అని ఆ పిల్ల మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఇలా విక్టిమ్ పైన ఇలా చేస్తే నెక్స్ట్ మంత్ ఎంతమంది బయటకు వచ్చి చెప్తారండి, మాట్లాడతారు? ఎవరైనా విక్టిమ్ని హరాస్ చేస్తారా? ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ మీడియా. ఆ పిల్లర్ ఎంత కంపబడుతుందంటే ఇప్పుడు చండాలంగా ఉంది.